చాలామంది జొన్న రొట్టెలు చేయటం కుదరదు అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఈ విధంగా ప్రాసెస్లో చక్కగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత పొంగుతున్నాయో, మనం ఇంట్లో చేసుకున్న పిండి చక్కగా పిండి కూడా ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనిపిస్తుంది అందరికీ కూడా. ఈ విధంగా 2 సైడ్స్ మనం కాల్చి వేసుకున్నామంటే, కొంతమంది నెయ్యి కావాల్సిన వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు, అలాగే నూనె కావాల్సిన వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేసుకోవట్లేదండి, ఇట్లా ప్లెయిన్గానే కాల్చేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే కర్రీ ఉంటుంది కాబట్టి నాకు చాలు. ఈ విధంగా ఆయిల్ అయితే అక్కర్లేదు, ఆయిల్ తక్కువ వాడాలి కాబట్టి నేను ఆయిల్ అయితే పోసుకోవట్లేదండి. చూసారా ఈ విధంగా 2 సైడ్స్ కాలిపోయినాయి. ఇంకా నేను సర్వ్ చేసుకుంటాను. ఇట్లా పాలు ఇరిగిపోయినాయండి. పాలు ఇరిగిపోతే నేను ఆ పాలని పన్నీర్ చేశాను. ఆ పన్నీరు తురుముకుని ఈ విధంగా నేనైతే కూర చేసుకున్నాను. పన్నీర్ గ్రేవీ కర్రీ